బాబు కూర్చోండి. ఓం గణానాన్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్పృణ్వన్నోదయస్సేదసాదనం శ్రీమహాగణపతయే నమః. దేవీం వాచమజనయ అక్షతలు వేయండి బాబు. దేవీం నమస్కారం చేసుకోండి. దేవీం వాచమజనయంతరేవాస్తాం విశ్వరూపా సతమో వదంతే సానా మంత్రేగమూర్జందుహానాదేనుర్వాకస్మానుపతస్తయత్ పునఃసంధాన ముహూర్తస్సు ముహూర్తో హస్తు. చెయ్యండి చెయ్యండి, బాగా పూజలు చెయ్యండి. చివరికి మీకు ఈ పూజలే మిగిలేది. సంతాన ప్రాప్తిరస్తు, సకల సంపద సమృద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. బాగా వంగి దండాలు పెట్టండి. మీరు గట్టిగా దీవించండి. ఎవరు మొక్కుకున్నా ఎవరు దీవించినా జరగాలనుకున్నది మాత్రం జరగదు. ఏంటమ్మా శోభనం జరగనివ్వనుగాక జరగనివ్వనన్నావు, ఛాలెంజ్ చేసి మరీ చెప్పావు, ఇప్పుడు ఎలా ఆపుతావు? మావయ్య, నువ్వేం కంగారు పడుకో. నేను చక్కగా ప్లాన్ చేసి పంతుల్ని కొన్నాను. యథావిధిగా అయినట్టుగానే అందరినీ భ్రమలో పెట్టి లాస్ట్ మినిట్లో నో 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 అని బాంబు పేలుస్తాడు. నిజంగానే పేరుస్తాడా? ఒత్తారిపోయిందని బాంబు తుస్సుము అనిపిస్తాడా? సమస్య లేదు, అలా చూస్తూ ఉండు. చావు కబురు చల్లగా చెప్తాడు. సరే చూడక చేసేదే ఉందిలే. మహాగౌరీ దేవతా కండ కరుణాగణాక్ష ప్రసాద సిద్ధిరస్తు. అయ్యా, పూజా కార్యక్రమం పూర్తయిపోయింది. అబ్బాయిని అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళండి. దంపతి తాంబూలాలు ఇప్పిద్దాం. అమ్మలేక ఏమాగటం ఏమో, నాకేదో డౌట్గానే ఉంది. ఒప్పసిక్కున్న మాటలు మాట్లాడుకు మావయ్య. నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే నాకేంటి అభ్యంతరం? అలా కానీ అయ్యా, దంపతులు ఎలా రండి. అమ్మా, కొంగు బంగారం అబ్బాయి చేతికి ఇవ్వండి. బాబు, నువ్వు బంగారాన్ని అమ్మాయి కొంగు కట్టు. కట్టు కట్టు, తర్వాత కట్లన్నీ ఊడిపోతాయి. శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. అమ్మా, నవదంపతుల చేత తాంబూలం ఇప్పించండి. పంచాంగం తీశాడు, ఇప్పుడిస్తాడు మీకు క్లైమాక్స్ ట్విస్ట్. శ్రద్ధగా వినాలి, చప్పట్లు కొట్టాలి. గంటల 42 నిమిషాలకి అయ్యా, సాంప్రదాయబద్ధంగా జరిపించవలసిన తంతు జరిపించేశారు. వీళ్ళ మధ్యలో మనం ఎందుకు? వెళ్దాం పదండి.